50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనుషులను పంపే దిశగా నాసా కీలక అడుగు వేసింది. ఆర్టెమిస్ 2 ప్రయోగానికి మార్గం సుగమమవుతోంది. గతంలో ఎదురైన లీకేజ్ సమస్యలను అధిగమిస్తూ గురువారం రాత్రి చేపట్టిన భారీ మూన్ రాకెట్ రెండో ఇంధన పరీక్ష విజయవంతమైంది. 2 రోజుల పాటు అత్యంత కీలకమైన ఈ కౌంట్డౌన్ ప్రక్రియను నాసా ఇంజనీర్లు నిర్వహించారు. లాంచ్ ప్యాడ్ పై ఉన్న 322 అడుగుల పొడవైన ఎస్ఎల్ఎస్ రాకెట్లో సుమారు 7 లక్షల గ్యాలన్ల అత్యంత చల్లని ఇంధనాన్ని నింపారు. కౌంట్ డౌన్ను 30 సెకన్ల వరకు తీసుకువెళ్లి మళ్లీ వెనక్కి తెచ్చి చివరి 10 నిమిషాల ప్రక్రియను పునరావృతం చేశారు. ఈ పరీక్షలో చాలా స్వల్ప స్థాయిలో మాత్రమే హైడ్రోజన్ లీకేజ్ జరిగిందని, ఇది భద్రతా ప్రమాణాల పరిధిలోనే ఉందని నాసా వెల్లడించింది. అన్ని సవ్యంగా జరిగితే 4 వ్యోమగాములతో కూడిన ఆర్టెమిస్ 2 ప్రయోగం మార్చి 6న జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడాకు చెందిన వ్యోమగాముల బృందం శుక్రవారం నుంచి 2 వారాల క్వారంటైన్లోకి వెళ్లనుంది. 1972లో చేపట్టిన అపోలో 17 తర్వాత చంద్రుడి వద్దకు వెళుతున్న తొలి మానవులుగా వీరు చరిత్ర సృష్టించనున్నారు. ఈ 10 రోజుల యాత్రలో వారు చంద్రుడిపై కాలు మోపరు, కేవలం వెళ్లి తిరిగి వస్తారు.